అంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు అంటే లైక్ తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నా కానీ మీరు ఎక్కువగా నార్త్ సైడ్ చూసారు, నార్త్లో పెరిగారు, రైట్? సో అక్కడ చదివారు. సో నార్త్కి సౌత్కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం అంటే ఏం చెప్తారు మీరు అసలు? అక్కడ కాస్ట్ ఫీలింగ్ లో ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడుతున్నాం మనం. ఎక్స్ప్లిసిట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి పేరుతోని అప్పుడప్పుడు తెలుస్తుంది, అప్పుడప్పుడు తెలియదు. అక్కడైతే అలా కాదు, ఫస్ట్ పెట్టుకుంటారు పండిత్ ఉందా తక్కువ ఉందా అనేది చెప్పండి. అక్కడ కాస్ట్ అవుట్ రైట్ కాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ, అట్రాసిటీస్ కూడా అక్కడ చాలా ఓపెన్ జరుగుతాయి. ఎవడైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటే నేను ఈ ఫలానా కాస్ట్ అని చెప్పేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మన ఎడ్యుకేటెడ్ దాంట్లోని కాస్ట్ ఫీలింగ్ ఇక్కడ ఏంటంటే అక్కడ హైరార్కీ కదా, బ్రాహ్మణ క్షత్రియ ఇది కాబట్టి హైరార్కీ ఇది అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కాపు కమ్మ ఉన్నారు, దీంట్లోని హైరార్కీలో ఎవరిపైన ఎవరు అది లేదు. సో అగ్రకులాలంటే డెఫినెట్గా చెప్తారు. నా పైన ఉన్నటువంటి ఒక 5-6 ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి మనకి రెగ్యులర్గా మనం తెలుసుకున్నాయి చాలా ఉన్నాయి కాస్ట్లో, అది పక్కన పెడదాం కొంచెం. ఓన్లీ బీసీలోనే మనకున్న సమాచారం ప్రకారం 2600 కులాలు ఉన్నాయంట. లైక్ ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, అది మీకు కూడా తెలుసు నేను అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 1-2 చోట్ల వచ్చింది, అది తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ క్యాస్ట్ అనేది లేదు, వివక్ష తప్ప. సో నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే నార్త్ నుంచి మనకి ఎక్కువ పాకుతుందంటారా, లేదు ఇక్కడ కూడా ఎక్కువ బాగానే ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ బీసీ ఓబీసీ ఉద్యమం అనేది ఎక్కువగా నడుస్తుంది. అండ్ మీరు కూడా చూసే ఉంటారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీ పోరాటంలో ABCD వర్గీకరణ చేశారు. అసలు అంటే సంపదల సృష్టి అనేది జనరల్గా లేదు, అంటే ఏం ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు నార్త్లో కూడా మీ ఓబీసీ రిజర్వేషన్ పెంచడం చెప్తున్నారు. మధ్యప్రదేశ్ ఫస్ట్ స్టేట్ కదా 70 సంథింగ్. అది దట్ ఈస్ నేషన్ వైడ్ ప్రాజెక్ట్, ఓబీసీ రిజర్వేషన్ పెంచేది. అది ప్రతి చోట ఇది చేస్తున్నారు. సో మంచిది. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఫీలింగ్స్ లో చూస్తే అది నార్త్ ఫార్ వర్స్. సౌత్ లో మనకి కొంచెం మొబిలైజేషన్ ఇది. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక దారుణం అట్రాసిటీ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ పోలీస్ కూడా దే సీమ్ టు యాక్ట్, అట్లీస్ట్ నేను ఎంతవరకు ఇంటరాక్ట్ చేస్తున్నాను. నార్త్ యూపీ బీహార్ మర్చిపోండి, ఇలా పోలీస్ స్టేషన్ నేను పర్సనల్గా ఐ బీన్ టు పోలీస్ స్టేషన్ ఒకే కేసు పైన 5 times FIR కూడా ఫైల్ చేయలేదు పోలీస్ వాడు, అంత దారుణం అక్కడ. గ్రౌండ్ రీసెర్చ్ కూడా మీరు చేస్తుంటారు, అంటే కొన్ని పొలిటికల్ కన్సల్టింగ్ కంపెనీలతో మీరు వర్క్ చేస్తున్నారు. ఐపాక్ తో అంటే మీకు చెప్పండి, మీరు ఐపాక్ తో మీకు ఏమనిపించింది, గ్రౌండ్ లో ఎట్లా అనిపించింది? అంటే ఆ రీసెర్చ్ మోడ్కి వెళ్ళినప్పుడు, లేదా ఒక పొలిటికల్ పార్టీకి ఒక కంపెనీకి మీరు పని చేసినప్పుడు ఏమనిపించింది? అక్కడ ఏంటంటే మేము IIMsలోని ఏసీ రూమ్లో క్లాస్ రూమ్లో కూర్చొని ఇండియా ఇది సొసైటీ ఇది ఆ స్టాటిస్టిక్స్ చూసి అంత GDP అంత ఇది ఒక విధంగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ మీరు యాక్చువల్ విలేజ్కి వెళ్ళి అక్కడ జనాలతో మాట్లాడి వాళ్ళు ఎందుకు ఓటేస్తారు, ఎలా ఓటేస్తారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో అది ఒక కంప్లీట్ డిఫరెంట్. సో చాలా మటుకు ఆ థియరీ ఒకవైపు, రియల్ లైఫ్ ప్రాక్టికల్ పాలిటిక్స్ ఒకవైపు అని తెలిసింది.